ఈ వీడియోలో గోతిలో పడ్డ చంద్రబాబు ఇక ఇంటికే పరిమితం అంటూ ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. సో, పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా విషయానికొచ్చినట్లయితే చంద్రబాబు తనకు ఎదురైనటువంటి రాజకీయ గొయ్యిలో తనకు తానుగా పడినట్టయిందండి. ఆయన పార్టీకి అత్యంత విశ్వసనీయత వ్యక్తి అయినా కూడా మీడియా అతన్నే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి మరింత చర్చనీయాంశంగా మారిందనమాట. గతంలో వీటి గురించి మంచిగా నిర్వహించగలిగారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తారుమారైపోయిందనైతే చెప్తున్నారు. ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు సూపర్ 6 పథకాల గురించే ప్రశ్నిస్తున్నారు. తాజాగా చంద్రబాబు పార్టీ కార్యాలయంలో ఒక మహిళా నాయకురాలితో మాట్లాడారు. ఆమె తన బాబుకు తల్లికి వందనం ఎప్పుడు వస్తారనైతే ఎప్పుడిస్తారు అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆ తర్వాత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన సూపర్ 6ను అమలు చేస్తామని చెప్పారు. కానీ ఎప్పుడు అమలు చేస్తారనేది క్లారిటీ కూడా ఇవ్వలేదన్నమాట. సో, ఆయనపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ప్రజలకు మధ్య ఉన్న చర్చలు జరుగుతున్నాయన్నమాట. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఇది జరుగుతున్న చర్చలనమాట. సో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గూడా ఈ హామీలపై మాట్లాడారు. ప్రభుత్వానికి కూడా ప్రజలు పరిస్థితి తెలుసుకొని ఇదొక అవగాహన కావచ్చు. అంతే చంద్రబాబు మరింత సమాచారం ఇవ్వాల్సి ఉందండి. క్లారిటీ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. జగన్ ఇచ్చిన అమ్మఒడి పథకాన్ని గూడా కొనసాగించేందుకు ఆయన ప్రణాళికలు రూపొందిస్తున్నారట. ఇక దసరా నుంచి 3 సిలిండర్ల పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ప్రజలకి పథకాలు అయితే ఇవ్వడం మర్చిపోయారని చెప్తున్నారు. సో, ఇదిలా ఉండగా ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించి వినతులు కూడా పెరిగాయి. సో, ఈ విధంగా అంటే మొత్తానికి పరిస్థితి తనకు తానుగా పరిస్థితి తెలిసి కూడా గొయ్యిలో దిగిన రాజకీయ నాయకుడు ఎవరంటే ఆయన పేరే చంద్రబాబు అని చెప్తున్నారు. ఇది ఎవరో కాదన్నమాట. ఆ పార్టీకి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి, ఒక మీడియా అధినేత అన్న మాట అండి ఇది. సో, ఆయన ఇచ్చిన సూపర్ 6 హామీలపై ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతోంది బయట. నిన్న మొన్నటి వరకు వీటిని మేనేజ్ చేయగలిగారు. రాష్ట్రంలో అప్పులను ఉందని వైసీపీ ఈడ్చిపడేసిందని ఎన్నో చెప్పుకొచ్చారు. కానీ అప్పుల్లోకి ఈడ్చిపడేసింది రాష్ట్రాన్ని అయితే చెప్పారు. గానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు ఎక్కడికెళ్ళినా సూపర్ 6 పథకాల గురించే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంత అంతెందుకు చంద్రబాబు ఇటీవల మహిళా పార్టీ కార్యాలయంలో తమను కలిసి చంద్రబాబుకు తల్లికి వందనం ఎప్పటినుంచి ఇస్తారు అని గుర్తు చేశారనమాట. సో, వీటి గురించి అడిగేసరికి ఆ మరుసటి రోజే చంద్రబాబు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ సూపర్ 6లను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసే తీరుతామని చెప్పారు. దీనిపై ఆయన ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఎప్పటి నుంచి అమలు చేసేదాన్ని అనే డేట్‌ను కూడా వెల్లడించలేదు. కానీ అంతర్గతంగా కూడా, బహిర్గతంగా కూడా ఆయన ఎన్నికల హామీలపై అయితే ఒత్తిళ్లు పెరుగుతూనే ఉన్నాయి. సో, ప్రజల మధ్య కూడా చర్చలు జోరుగా సాగుతోంది. బహుశా తనకు పెద్దగా ఈ హామీలతో సంబంధం లేకపోయినా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ హామీలపై తాజాగా జరిగినటువంటి వారాహి బహిరంగ సభలో ప్రస్తావించాల్సి వచ్చింది. అయితే పథకాలు అమలు చేసే తీరుతాము ఎట్టుతిరిగి అని చెప్పుకొచ్చారు. మొత్తానికి సాధారణ ప్రజల నాడి ఎలా ఉంది అనేది చంద్రబాబు సర్కార్‌కు తెలిసిపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు ఇక ఎన్ని చెప్పినా చంద్రబాబు తప్పించుకోలేని పరిస్థితి అయితే ఏర్పడిందని విశ్లేషకులు సైతం ఇలా పిల్లల కోసం జగన్ ఇచ్చిన అమ్మబడి చంద్రబాబు కూడా కంటిన్యూ చేస్తారనేది చెప్తున్నారు. అంతేకాదు ఎంతమంది ఉన్నా కూడా ఇస్తాము. సో, తొలిత ఏడాది ఏదో ఒక రూపంలో తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ ఇచ్చారన్న వాదన వినిపిస్తుంది. దీంతో ఇప్పుడు కనీసం ఒక్క బిడ్డకైనా గతంలో జగన్ అమలు చేసినట్టుగా అమలు చేయాలనైతే సర్కారు అయితే భావిస్తుంది. అంటే ఒక బిడ్డకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కాకపోతే ఒకరికైనా కనీసం ప్రస్తుతానికైతే ఇవ్వాలని భావిస్తుందట. అదేవిధంగా ఆడబిడ్డ నిధి, ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటివి కూడా చంద్రబాబును వెంటాడుతూనే ఉన్నాయి. ఎవరు అడిగినా అడగకపోయినా దసరా నుంచి 3 సిలిండర్ల పథకాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు. కానీ మర్చిపోయినటువంటి మర్చిపోయిన ప్రజలు మాత్రం ఇతర కీలక పథకాలను మాత్రము కీలకిస్తున్నారనమాట. దీంతో చంద్రబాబు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు క్షేత్రస్థాయిలో వీటిపైన ఎక్కువ వినతులు వస్తూ ఉండటం గమనార్హం అనమాట. సో, సూపర్ 6 గురించి ఎక్కడికెళ్ళినా కూడా ప్రజలైతే ఇప్పుడు వాటిని గుర్తు చేస్తున్నారు.